హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు నిమ్మ కారం పులుసు. మనం నిమ్మకాయలతో తయారు చేసుకునే ఈ నిమ్మ కారం పులుసు మనకి టిఫిన్లోకి చాలా ఉపయోగపడుతుంది. చట్నీలాగా ఇంకా రైస్లో కూడా తినొచ్చు. ఈ నిమ్మకారం పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసే ముందుగా మనం ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెందుకు కలిసి మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం నిమ్మకాయలు తీసుకుందాము. ఒక 5 నిమ్మకాయలు తీసుకున్నాను. మనకి నిమ్మకాయలు ఎప్పుడు ఇంట్లో ఉంటుంటాయి కదా, అవి ఫ్రిడ్జ్లో పెడితే ఎండిపోతూ ఉంటాయి. ఇలా వేస్ట్గా పడేయకుండా, ఎండిపోతే వేస్ట్గా పడేయాలి కదా, కాబట్టి మీరు ఇలా చేసేసుకోండి. ఈ పచ్చడి నెల రోజులని నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. ఎంతో టేస్టీగా, ఎంతో హెల్దీ అనమాట. నిమ్మకాయలో మనకి సి విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది కదా, అది మనందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి మీరు నిమ్మకాయలను అస్సలు వేస్ట్ చేయకండి. మీ దగ్గర నిమ్మకాయలు ఉన్నాయంటే మాత్రం ఇలా చేసేసేయండి. నిమ్మకాయ ఊరగాయ పెట్టుకుంటాము, మనం సద్దన్నాల్లోకి తింటుంటాం కదా, ఇలా నిమ్మకాయలు కారం కూడా చేసుకోండి. టిఫిన్లోకి మనకి చట్నీలాగా బాగా ఉపయోగపడుతుంది. చట్నీలు తినేసి చాలామందికి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చట్నీలు తినలేకపోతుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా నిమ్మకారం పులుసు చేసుకోండి. ఇడ్లీ, దోశ, ఇంకా రైస్లో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. నిమ్మకాయలన్నీ కట్ చేసుకునే విధంగా నిమ్మరసం అయితే తీసుకోవాలి మనం. మీరు ఎప్పుడు కనుక చేయకపోతే ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి తింటే మీరు మర్చిపోరు, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటూ ఉంటారు. నిమ్మరసం అంతా తీసుకొని కూడా మళ్ళీ మనం ఈ విధంగా ఇక్కడ కూడా విత్తనాలు రాకుండా వేరే మనం టీ కెంటుతోటి వేరే ఒక గిన్నెలోకి వడకట్టేసాము. అప్పుడే మనకి ఒక్క నిమ్మకాయ విత్తనం కూడా పడకుండా చక్కగా వచ్చేస్తుంది నిమ్మరసం అనేది. 5 నిమ్మకాయలతో తీసిన రసం అయితే ఇది. దీన్ని ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ఎలా కలుపుకోవాలనేది చూద్దాము. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. 2 స్పూన్ల వరకు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఎంత వేసుకుంటున్నామో కారం కూడా అంతే వేసుకోవాలి. కారం ప్లేస్లో మనం ఎండుమిర్చి వేయించి కూడా వేసుకోవచ్చు, కారమైనా వేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. అది ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇంకా మొత్తం కూడా మనం వేసుకొని చక్క కలుపుకోవాలి. ఇప్పుడు ఆవపిండి, మెంతిపిండి అండి. ఆవాలు, మెంతులు వేయించేసి మనం ఊరగాయ పచ్చడిలోకి వేసుకుంటాం కదా, అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అప్పుడే మనకి మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ ఉంటుంది. చక్కగా కలపాలి మొత్తం కూడా. ఎక్కడ మనం వేసిన కారం అనేది ఉండకట్టకుండా చక్కగా నిమ్మరసంలో కలిసే విధంగా ఈ విధంగా కలపాల్సి ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుందండి. నిమ్మరసం అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిదనమాట. ఎర్లీ మార్నింగ్ అందరూ నిమ్మకాయ రసం తాగుతూ ఉంటారు కదా, ఇంకా తేనేసుకొని తాగుతుంటారు. అట్లాగే మన బాడీలోకి నిమ్మరసం ఏ విధంగా తీసుకున్నా కూడా చాలా మంచిది. ఈ విధంగా మనం పోపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా పోపు వేసుకుంటేనే బాగుంటుంది. ఏదైనా కూడా, ఏ పచ్చళ్ళకైనా కూడా పోపు అనేది మెయిన్ కదా. పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర వేస్తున్నాను, చిటికెడు మెంతులు వేస్తున్నాను. ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది మన నిమ్మకారం పులుసుకి. ఇంకా చిటికెడు పసుపు వేస్తున్నాను. ఇంకొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది దీనికి. ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి, మంచి ఫ్లేవర్ కోసం అన్నమాట ఇవన్నీ కూడా. ఇంకా చక్కగా మనం దంచి పెట్టుకున్నాం ముందుగానే వెల్లుల్లి రెమ్మలు, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని చక్కగా దంచి పెట్టుకోవాలి. ఇంకా ఇంగువ వేస్తున్నాను, కంపల్సరీ ఇంగువ అయితే చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇంగువ. ఇవన్నీ కూడా వేసుకొని పోపుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే విధంగా మనం పోపుని రెడీ చేసేస్తున్నాము. ఇంకా కరివేపాకు తుంచేస్తున్నాను. ఎంతో ఫ్లేవర్ ఉంటుంది కరివేపాకు వేసుకోవడం వల్ల. పచ్చి కరివేపాకు ఫ్రెష్గా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంతా కూడా చక్కగా మన పోపు అనేది బాగా రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ వేపేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నిమ్మ పులుసు కారం ఏదైతే ఉందో ఆ దాంట్లోకి మనం ఈ పోపు అయితే వేసేసుకుందాము. పోపు వేసేసుకొని కలిపేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకారం పులుసు అయితే రెడీ అయిపోయింది. నిమ్మకాయలు ఇంట్లో ఉన్నప్పుడు వేస్ట్గా పడేయకుండా ఇలా చేసి పెట్టేసేయండి. పిల్లలు, పెద్దలందరూ ఎంతో హ్యాపీగా తినేస్తారు, ఎవరైనా తినొచ్చు. ఇంకా టిఫిన్లోకి, రైస్లోకి రెండింటికి పనికి వస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.